టీడీపీ శ్రేణుల్లో దాడి అంటూ కూడా వైసీపీ నేతలు అనవసరంగా దుష్ప్రచారాలు చేశారని ఫైర్ అయ్యారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ జీపీటీ రవి. ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ కనంపల్లెం కొత్తపల్లె పోలీసులను అనుమతించారని అన్నారు. టీడీపీకి నల్లగుండువారిపల్లిలో అనుమతులు ఇచ్చారని స్పష్టం చేశారు. వేల్పుల రాము మరికొందరు కలిసి తమ పార్టీ ఏజెంట్ల దగ్గరికి వచ్చి ఒత్తిడి చేశారని, దీంతో మా పార్టీ నేతలు కూడా ఒత్తిడి చేసేందుకు వెళ్తే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని అన్నారు. వేల్పుల రామును కులం పేరుతో దూషించడంతో ఉద్రిక్తత జరిగి దాడికి దారితీసిందని బీటెక్ రవి ఆరోపించారు. సొంత ఛానల్స్ వాళ్ళ సొంత మీడియా ఉందని ఒక 2-3 గంటల నుంచి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తర్వాత అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటే అది చూసి తర్వాత దానికి వివరణ ఇవ్వాలని చెప్పేసి తర్వాత ఇప్పుడంతా కూడా మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు క్లియర్గా ఇక్కడ ప్రచారం చేసుకునేదానికి వాళ్ళ నాయకుడైనటువంటి అవినాష్ రెడ్డి గారికి వాళ్ళు అడిగినట్లు కనంపల్లె తర్వాత ఈ కొత్తపల్లెకు క్లియర్గా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు. తర్వాత మా వాళ్లకు తెలుగుదేశం పార్టీ చెందిన వాళ్ళకు నల్గొండవరపల్లెలో ఈరోజు సాయంత్రం పర్మిషన్ పోలీసులు క్లియర్గా ఇచ్చినారు. పోలీసులు ఇచ్చిన పర్మిషన్ మేరకు అవినాష్ రెడ్డి గారు అంతా కూడా కనంపల్లె పోయి అక్కడంతా కూడా ప్రచారం చేసుకొని అక్కడి నుంచి కూడా మోట్నూతలపల్లె కూడా ప్రచారానికి కూడా పోయినాడు. ఇక్కడ తర్వాత వాళ్ళ ఆ రకంగా అక్కడ ప్రచారం చేస్తూ ఉంటే ఇక్కడే కొందరు వేల్పుల రామలింగారెడ్డి కావచ్చు ఈరోజు ఎవరికైతే ఏందో ఆడ స్టేట్మెంట్